వారికి నీ స్వస్థతనిచ్చావు. నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో, నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో. పక్షవాత రోగికి స్వస్థతను ఒసగినావు. నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో, రక్తస్రావ రోగిని తాకి స్వస్థపరచావు. నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో, పక్షవాత రోగికి స్వస్థతను ఒసగినావు. నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో, రక్తస్రావ రోగిని తాకి స్వస్థపరచావు. నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో. నీకమునుకు పేతురును నీ చేతితో లేపావు. 5,000 మందికి ఆహారమునిచ్చావు. నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో, నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో. దేవా నీ స్పర్శతో నన్ను కరుణించుము, దీవించుము, నన్ను తాకుము. దేవా నీ స్పర్శతో నన్ను కరుణించుము, దీవించుము, నన్ను తాకుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈనాటి సువిశేషము 5 రొట్టెలు 2 చేపల మహత్తర అద్భుతము. ఈ గ్రంథ భాగంలో మనం యేసు ప్రభు తన శిష్యులతో మరియు ప్రజలతో కలిసి గలిలయ సముద్రపు మరో ప్రక్క పోయినట్లు చూస్తాము. ఆయన వెంట అనేక మంది వచ్చారు, ఎందుకంటే వారు ఆయన చేసిన ఆరోగ్య చింతన అద్భుతాలను చూశారు. యేసు వారిని చూసి తాను వారి అవసరాన్ని గుర్తించాడు. ఆయన మానవ బాధపై చూపిన కరుణ ఇక్కడ సుస్పష్టంగా కనిపిస్తుంది. పిలుపుని చూచి యేసు ఇట్లు అడిగారు, ఈ ప్రజలకు తినడానికి మనం ఎక్కడి నుంచి భోజనం కొనగలము? ఇది యేసు పరీక్ష కోసం అడిగిన ప్రశ్న. మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే యేసు ముందు నుండే ఏమి చేయాలో తెలుసుకున్నాడు. అప్పుడు ఒక చిన్న బాలుడు 5 యవన రొట్టెలు మరియు 2 చిన్న చేపలతో అక్కడ ఉన్నారు. ఇది ఎంత చిన్నవైనా యేసు చేతుల్లో అది వృద్ధి పొందుతుంది. ఆయన దాన్ని ఆశీర్వదించి విరిచి విస్తరింపచేసేవాడు. చివరకు అందరూ తిని తృప్తి పొందారు. ఇంకా 12 గుట్టలు మిగిలిపోయిన తిండి కూడా అక్కడ ఉంది. ఈ ధ్యానాంశంలో 4 ఆధ్యాత్మిక సందేశం. మొట్టమొదటిది ప్రేమతో కూడిన జాగ్రత్త. యేసు మన అవసరాలను గుర్తించి ప్రేమతో స్పందిస్తారు. రెండవది నమ్మకం మరియు చిన్నదానిలో విశ్వాసం. మన దగ్గర ఉన్న కొద్దిపాటి సామర్థ్యాన్ని కూడా దేవుడు అనుగ్రహించి విస్తరింపచేయగలడు. మనం చిన్న అవకాశాలను కూడా ఆయన చేతుల్లో పెట్టాలి. మూడవది దైవిక సమృద్ధి. దేవుని దగ్గర లోపం లేదు. ఆయన ఇచ్చిన వరాలు మన అవసరానికి మించి ఉంటాయి. నాలుగవది నిరహంకార సేవ. చిన్న బాలుడి త్యాగం మాదిరి మనం కూడా సాదాసిదిగా మన వృత్తిని మరియు వనరులను దేవునికి సమర్పిస్తే ఆయన వాటిని అనేక మందికి ఆశీర్వాదంగా మారుస్తారు. చిన్న విత్తనం గొప్ప వృక్షం. ఒకసారి ఒక చిన్న బాలుడు తండ్రితో కలిసి తోటలో తిరుగుతున్నాడు. తండ్రి నేలపై పడి ఉన్న చిన్న విత్తనాన్ని చూపిస్తూ ఈ విధంగా అన్నాడు, ఈ చిన్న విత్తనం నీ చేతిలో చిన్నదిగా కనిపించవచ్చు, కానీ దీన్ని నమ్మకంగా నాటితే క్రమంగా ఇది ఒక గొప్ప వృక్షంగా పెరుగుతుంది, నీడనిస్తుంది, ఫలాన్ని ఇస్తుంది. అలాగే యేసు కూడా చిన్నదైన 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 1000 మందికి ఆహారం ఇచ్చాడు. మన చేతిలో ఉన్న చిన్నదాన్ని దేవుని చేతిలో ఉంచినప్పుడు అది ఆశీర్వాదకరమై ఉంటుంది, ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇస్తుంది. దేవుడు మనందరినీ దీవించుగాక.